హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాస్ స్టడీ గైడ్. ప్రీవియస్గా ఎక్సర్సైజ్ 11.1లో 5th చూసాం కదా. ఇప్పుడు 6th చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ 2 లాంటిదే, ఇది సిమిలర్గానే ఉంటుంది. అక్కడ సైన్ ఇచ్చాడు, ఇక్కడ కాస్ ఇచ్చాడు. అక్కడ ఏమి ఇచ్చాడు మనకి, పీక్యూఆర్ ఇస్తే ఇక్కడ XYZ ఇచ్చాడు, అంతే. డిఫరెన్స్ ఏం లేదు. రైట్, చూడండి ఒకసారి. ఇన్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ XYZ, if angle A and angle X are acute angles such that cos A is equal to cos X, cos A cos X అయింది, then show that angle A is equal to angle X, angle A is equal to angle X అని చూపించమంటున్నాడు. యాంగిల్ A is equal to angle X అంటే మనకేంది, యాంగిల్ A is equal to angle X అంటే చెప్పండి. యాంగిల్ A is equal to angle X అంటే లాస్ట్కి ఏమి లేదు, సింపుల్గా ట్రయాంగిల్ ABC అనేది అండ్ ట్రయాంగిల్ XYZ అనేది ఈక్వల్ అవ్వాలి లాస్ట్కి. అది వాడు ఏమంటున్నాడు, ట్రయాంగిల్ ABC అనేది అండ్ ట్రయాంగిల్ XYZ అనేది లాస్ట్కి ఈక్వల్ అవ్వాలి. సింపుల్గా చేద్దాం. ప్రీవియస్గా ఎలా చేసాం, 2 డయాగ్రాములు తీసుకుందాం. ఇప్పుడు కూడా 2 డయాగ్రాములు తీసుకుందాం. అలాగే జస్ట్ ఫస్ట్ ABCకి తీసుకుందాం. సేమ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ టీటా అనుకుంటే ఇప్పుడు ఏముంది, కాస్ A అన్నాడు, యాంగిల్ A అన్నాడు. కాస్ A అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ పెట్టేస్తాం. తర్వాత ఇప్పుడు మీరు ఏంటది ఏమంటాం, సి, ఐ మీన్ బి కానీ సి కానీ, సారీ బి కానీ సి కానీ ఎక్కడైనా పెట్టండి, మీరు ఎక్కడైనా పెట్టండి, అలాగే వస్తుంది. సో యాంగిల్ A ఇక్కడ పెట్టాం కదా మనం, యాంగిల్ A ఇక్కడ పెడితే నేను BC ఇక్కడ పెట్టుకుంటా, BC ఇక్కడ పెట్టుకుంటా. నెక్స్ట్ ఇంకో బొమ్మ ఉంది, సేమ్ సిమిలర్ డయాగ్రామ్. సేమ్ ఇది యాంగిల్ అయితే ఇది టీటా అనుకుంటే నేను X అన్నాడు కాబట్టి X ఇక్కడ పెడతాను. సేమ్ సిమిలర్గా Y Z ఇక్కడ పెడతాను నేను. సో ఇప్పుడు ఇలా అన్నాడు కదా వాడు. ఇలా అన్న తర్వాత ఏమని ఇచ్చాడు మనకి, కాస్ A అనేది కాస్ X ఈక్వల్ అయింది. సో ఏమన్నాడు, కాస్ A ఈజ్ ఈక్వల్ టు కాస్ X అయింది. సో కాస్ A అంటే ఏమవుతుంది, ఇక్కడ కాస్ A అంటే ఏమవుతుంది, adjacent side by hypotenuse. సో AC by AB, AC by AB. సో AC by AB అవుతుంది. ఇట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ X అంటే adjacent by hypotenuse, XZ by XY, అంతేనా, XZ by XY అవుతుంది. సో సిమిలర్గా నేనేం చేస్తాను, ప్రీవియస్గా ఏం చేసాం మనం, ఇక్కడ ఏదైతే న్యూమరేటర్లో ఉందో రైట్ హ్యాండ్ సైడ్ దాన్ని ఈక్వల్ టు సైడ్ తీసుకెళ్తే డినామినేటర్లోకి వస్తాం. ఇక్కడ డినామినేటర్లో ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది ఇటు తీసుకెళ్తే న్యూమరేటర్కి వస్తుంది. సో ఏమవుతుంది ఇప్పుడు, AC by XZ ఈజ్ ఈక్వల్ టు AB by XY, అంతేనా. AC by XZ ఈజ్ ఈక్వల్ టు AB by XY అయింది. నేను వీటిని K అనుకుంటా. ఇక్కడ చూడండి, ఏసీకి XZకి ప్రపోర్షనల్ అయింది, అవునా. ఏసీకి అండ్ XZకి ప్రపోర్షనల్ అయిపోయింది, ఈక్వల్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ చూడండి, ఏబీకి XYకి సిమిలర్గా ఇక్కడ AB హైపాటనస్కి ఇక్కడ XY హైపాటనస్కి సిమిలర్గా ఈక్వల్ అయిపోయింది, అవునా. సేమ్ చూడండి, ఏబిసిలో ఉన్న అడ్జసెంట్ అండ్ XYZలో ఉన్న అడ్జసెంట్ ఈక్వల్ అయింది. ఏబిసిలో ఉన్న హైపాటనస్ అండ్ XYZలో ఉన్న హైపాటనస్ రెండు ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది సపోజ్ దీని ఏదో ఈక్వేషన్ అనుకుంటే దీన్ని మార్చుకుందాం. దీన్ని ఎలా మార్చుకోవచ్చు మనం, ఇక్కడే చేస్తాం పక్కనే. దీన్ని ఎలా మార్చుకోవచ్చు చూడండి. ఫస్ట్ AC by XZ ఈజ్ ఈక్వల్ టు K అయితే AC ఈజ్ ఈక్వల్ టు KXZ అవుతుందా. నెక్స్ట్ AB by XY అయితే K అయితే ఇప్పుడు ఏమవుతుంది, AB ఈజ్ ఈక్వల్ టు KXY అవుతుందా, అది. ఈ రెండు పక్కన పెట్టుకోండి. ఈ రెండింటిని ఈక్వేషన్ 2 అనుకో. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, 2 సైడ్లు ఈక్వల్ చూపించి 2 సైడ్లు ఈక్వల్గా చూపించావు.
కానీ ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ కూడా ఈక్వల్గా చూపించాలి అని చెప్పేసి నన్ను మామూలుగా క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఆల్ సైడ్స్ ఈక్వల్, ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ XYZ ఈక్వల్గా చూపించాలి అంటున్నాం. ఆల్రెడీ 2 సైడ్ కనుక్కున్నాం, 2 సైడ్స్ కనుక్కున్నాం ఒక దాంట్లో. సో థర్డ్ సైడ్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం, ఏ ఫార్ములా యూస్ చేస్తాం? సింపుల్, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఫార్ములా యూస్ చేస్తాం. దేర్ఫోర్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ డిస్టెన్స్ స్క్వేర్. హైపోటెనస్ అనేది ఏంటిది? ఇక్కడ హైపోటెనస్ అనేది ఏబి, హైపోటెనస్ అనేది ఏబి. సో ఏమవుతుంది? ఏబి స్క్వేర్. సో ఏబి స్క్వేర్ ఇస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అనేది బీసీ అండ్ అడ్జసెంట్ ఏసీ. ఆపోజిట్ అనేది బీసీ అండ్ అడ్జసెంట్ ఏసీ. ఇప్పుడు మనం రావాల్సింది అంటే ఆపోజిట్ రావాల్సింది. ప్రీవియస్ దాంట్లో అడ్జసెంట్ రావాలి, ఇందులో ఆపోజిట్ రావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనం ఆపోజిట్ రావాలి కాబట్టి దీన్ని తీసుకెళ్తాం. సో ఏబి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. అంతేనా? ఏబి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్, రైట్? బీసీ అనేది బీసీ అదే రూట్ వెళ్తుంది. దేర్ఫోర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏబి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. ఇది థర్డ్ అనుకోండి. వేరే పేపర్లో చేద్దాం. ఏమైంది మనకి ఇక్కడ? ఏసీ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్జెడ్, ఏబి ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్వై. ఇది 2 అన్నాం. అండ్ 3 ఏమొచ్చింది? బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏబి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. ఇది 3 అన్నాం. సో మనకు అలా వచ్చింది, బాగానే ఉంది. సో మనకు అలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? సబ్స్టిట్యూటింగ్ 2 in 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సబ్స్టిట్యూట్ ఏబి అంటే ఏమొచ్చింది? కేఎక్స్వై. సో కేఎక్స్వై హోల్ స్క్వేర్ మైనస్ ఏసీ అంటే ఏమొచ్చింది? కేఎక్స్జెడ్. సో కేఎక్స్జెడ్ హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్, రెండింటిలో నుంచి కే స్క్వేర్ కామన్ తీస్తాం. ఏం మిగులుతున్నాయి ఇంకా? XY స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ కామన్ అనుకుంటున్నాం. సో కే స్క్వేర్ ఒక్కదాన్నే రూట్లోంచి బయటికి తీసుకురావాలనుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో బయటికి ఏమొస్తుంది? కే వస్తుంది. therefore BC is equal to K into root over XY square minus XZ square. అవునా? ఓకే, బీసీ అనేది సంథింగ్ వచ్చింది. ఇది 4 అనుకో. ఇప్పుడు ట్రయాంగిల్ ఫ్రమ్ ఇంతకుముందు ఇప్పుడు ఇంత చేసిన ట్రయాంగిల్ ఏబీసీ నుంచి ఇప్పుడు ట్రయాంగిల్ XYZ నుంచి అయితే XYZ నుంచి అయితే ఆపోజిట్ హైపోటెనస్ అంటే XY స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ అంటే XY స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ HZ స్క్వేర్. సో YZ స్క్వేర్ ప్లస్ XZ స్క్వేర్, YZ స్క్వేర్ ప్లస్ XZ స్క్వేర్ బాగుంది. సో మనకేం కావాలి? ఆపోజిట్ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ తీసుకొస్తాం. XY స్క్వేర్ మైనస్ XZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు XY స్క్వేర్, ఇది YZ స్క్వేర్. మనకు ఆపోజిట్ కావాలి. సో దీన్ని అటు తీసుకెళ్తున్నాం. ఇది వెళ్తే ఏమవుతుంది? XY స్క్వేర్ మైనస్ XZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు YZ స్క్వేర్ వస్తుంది. దేర్ఫోర్ YZ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ XY స్క్వేర్ మైనస్ XZ స్క్వేర్. అంతేనా? XZ స్క్వేర్ ఇది ఏమవుతాం? ఇది 5 అనుకో. పక్కనే చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది? టేకింగ్ రేషియో టు 4 and 5. అంతేనా? టేకింగ్
రేషియో టు 4 and 5. 4కి 5కి రేషియో తీసుకుంటా. 4కి 5కి రేషియో తీసుకుంటే ఏమవుతుంది? బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు, బీసీ అంటే ఎంత వచ్చింది? ఇది చూడండి ఇక్కడ, కే ఇంటూ రూట్ ఓవర్ XY స్క్వేర్ మైనస్ XZ స్క్వేర్ బై వైజెడ్ అంటే ఎంత వచ్చింది? రూట్ ఓవర్ XY స్క్వేర్ మైనస్ XZ స్క్వేర్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకు రెండు సేమ్గా ఉన్నాయి, మల్టిప్లికేషన్లో ఉంది అండ్ సేమ్గా ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏమొస్తుంది? బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు కే. ఈ కే వాల్యూ దేర్ ఫోర్ సబ్స్టిట్యూటింగ్ దిస్ కే వాల్యూ ఇన్ 1. ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి ఇక్కడ చూడు, ఏసీ బై ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై XY. ఏమొస్తుంది? ఏసీ బై XZ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై XY, రైట్, ఏబీ బై XY దట్ ఈజ్ ఈక్వల్ టు కే. ఇందులో పెడుతున్నాం. సో కే ఏం పెడితే ఏమొస్తుంది? అప్పుడు కేలో పెడితే ఏమొస్తుంది మనకి? ఈ వాల్యూ కదా. సో ఏసీ బై XZ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై XY ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? కే బీసీ బై వైజెడ్. బీసీ బై వైజెడ్ వచ్చింది. అయిపోయిందా? చూడండి, ఏసీ బై XZ చూపించాం, ఏబీ బై వైజెడ్. ఇప్పుడు బీసీకి వైజెడ్ ప్రపోర్షనల్ అయిందా లేదా చూడు. బీసీకి బీకి సికి అయింది అండ్ వైకి జెడ్కి ప్రపోర్షనల్ అయింది. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ. అది మ్యాటర్. అక్కడ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ XYZ అని సింపుల్గా ప్రూవ్ చేసేసాం. సేమ్ థర్డ్ క్వశ్చన్, సేమ్ ఎగ్జాంపుల్ 2నే యాజ్ ఇట్ ఈస్గా. అక్కడ సైన్ ఇచ్చాడు, ఇక్కడ కాస్ ఇచ్చాడు, అండ్ అక్కడ ట్రయాంగిల్ PQR ఇచ్చాడు, ఇక్కడ ట్రయాంగిల్ ఏమి ఇచ్చాడు? XYZ ఇచ్చాడు. అంతే, సిమిలర్గా అంతా చేసేస్తున్నాం. స్టెప్స్ వైజ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సింపుల్గా స్టెప్స్ వైజ్ గుర్తుపెట్టుకోండి చాలు. ఫస్ట్ నీకు ఇలా ఇచ్చాడు, ఇలా చూపించమన్నాడంటే ఫస్ట్ XYZ వేసుకో, ABC వేసుకో. ఇక్కడ నువ్వు ఇక్కడ ఏ తీసుకున్నావు, ఇక్కడ B ఇక్కడ C తీసుకున్నావు, అదేదో ఇక్కడ C ఇక్కడ B తీసుకున్నావు, అలాగే వస్తుంది నీకు. ఇక్కడ C ఇక్కడ B తీసుకుని సపోజ్ చూడు, ఇక్కడ C పెట్టా, ఇక్కడ B పెట్టా, ఆపోజిట్ ఏమైంది? BCAగా అయ్యేది, ఆపోజిట్ BC అయ్యింది. కానీ ఇక్కడ ఏమవుతుంది? హైపోటెనస్ అనేది AC అవుతుంది. సో డిఫరెన్స్ వస్తుంది, కాకపోతే వచ్చేదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్కి వచ్చేస్తుంది. వచ్చేది ఏదో సేమ్ యాజ్ ఇట్ ఈస్కి అలాగే వస్తుంది మనకి. డిఫరెన్స్ ఏముండదు. అంటే ఆన్సర్ వచ్చే ఆన్సర్లో తేడా ఉండదు, అది నేను చెప్పేది. ఫస్ట్ స్టెప్ 2 బొమ్మలు వేసుకోండి, డినోట్ చేసుకోండి, ఏదైనా డినోట్ చేసుకో. కాకపోతే యాంగిల్ ఏ ఉండాలి ఇక్కడ, యాంగిల్ X ఉండాలి ఇక్కడ, అంతే. ఇది తప్పు పెట్టి అంటే నువ్వు మారిపోయింది ఆన్సర్. వాడేమన్నా కాస్ ఏ అనేది కాస్ X చేసుకోమన్నాడు. ట్రయాంగిల్ ఏబిసిలో కాస్ ఏ అంటే ఏమొచ్చింది? AC బై AB. ట్రయాంగిల్ XYZ లో కాస్ ఏ అంటే ఇది వచ్చింది. సిమిలర్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఈ స్టెప్ ఇంపార్టెంట్ అబ్బా మీకు. XZ ని ఇక్కడ డినామినేటర్ తీసుకొస్తాం, ఈ డినామినేటర్లో అటు తీసుకెళ్తే న్యూమినేటర్ అయిపోయింది. ఎందుకు? మల్టిప్లికేషన్లోకి వెళ్తే న్యూమినేటర్కి వస్తుంది. సో అలా చేసి కే అనుకుంటాం. ఇవి రెండు ప్రపోర్షనల్గా ఉన్నాయి, ఇవి రెండు ప్రపోర్షనల్గా ఉన్నాయి. రెండింటి బొమ్మలో చూపించాం. మనకు థర్డ్ సైడ్ కూడా చూపించాలి. థర్డ్ సైడ్ కూడా చూపించాలంటే ఈ ప్రాసెస్ చేస్తాం. థర్డ్ సైడ్ కూడా చూపించాలంటే ఏసీ బై XZ కే అన్నావు కదా, ఏసీ కనుక్కో, ఇందులో ఏబీ కనుక్కో. వచ్చేసిన ఏసీ ఏబీ కనుక్కున్నాం. సెకండ్ స్టెప్ అది. ఫస్ట్ స్టెప్ ఏం చేసా? బొమ్మలు వేసి కే అనేది ఇక్కడ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ ఏం చేసా? సేమ్ వీటినే కొంచెం వేరే రూపంలో రాసుకున్నాం. ఏసీ కనుక్కున్నాం, ఏబీ కనుక్కున్నాం. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంది? ఆల్రెడీ మనకు 2 సైడ్స్ తెలిసిపోయింది. థర్డ్ స్టెప్ ఏం చేస్తా? మనకి థర్డ్ సైడ్ కావాలంటే ఫార్ములా పెట్టి యూస్ చేస్తాం. థర్డ్ సైడ్ అంటే ఆపోజిట్ రావాలా, మనకి ఆపోజిట్ రావాలి. సో ఆపోజిట్ వచ్చేటట్టు చేసుకున్నాం. ఇందులో ట్రయాంగిల్ ఏబీసీలో. తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటంటే చూడు, ఏసీకి ఏబీ వాల్యూలు వచ్చినాయా, ఆ వాల్యూలు తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నావు నువ్వు. మీరు సంబంధం అనకపోయినా లాస్ట్లో ఏదైనా ఏంటంటే కనీసం మీకు అర్థమవుతుంది ఏం చేస్తున్నావు, ఏంది సంబంధం కాకపోతే. ఏబీకి ఏసీ వాల్యూస్ వచ్చింది తీసుకొచ్చి మనం బీసీలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. బీసీలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చూడండి ఏమైంది. చూడు, సెకండ్ థర్డ్ తీసుకొచ్చి బీసీ సబ్స్టిట్యూటింగ్ 2 in 1 అంటే చూడు సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైంది? బీసీ వాల్యూ వచ్చింది. ఇప్పుడు దాకా ఏం చేసాం మనం? ఇప్పుడు దాకా ఏం చేసాం? ఇప్పుడు చూడు, హైపోటెనస్ కింద ఇక్కడ ఏంది? ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబీసీ. ఇది ఏబీసీలోదే, ఇదంతా ఏబీసీలోదే ఇదంతా. సో ఏబీసీలోది. సో అయిపోయింది.
తర్వాత XYZ. సేమ్ XYZలో ఆపోజిట్ కనుక్కుంటే ఇది వచ్చింది. మనం ఇందాక బీసీ కనుక్కున్నాం కదా, బీసీకి YZకి మనం రేషియో కనుక్కున్నాం. రేషియో పెట్టినప్పుడు ఎగ్జాక్ట్ కే మిగులుతుంది. ఈ కే తీసుకెళ్ళి ఫస్ట్లో పెట్టాలి. ఫస్ట్లో పెడితే అప్పుడే అవుతుంది, అన్ని ప్రపోర్షన్ అయినట్టు చూపించాం. సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ XYZ. అది మ్యాటర్. అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇది ఇక్కడ అర్థం కావద్దు, మనం అడగని కామెంట్ సెక్షన్లో మళ్ళీ వేరే తీసుకొని చెప్తాను ఎగ్జాంపుల్. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.